ప్రపంచ వేదికపై భారత పౌరుల గౌరవాన్ని హక్కులను కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద మోడీ ట్రంప్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ అక్రమాలకు దారుల పేరుతో 104 మంది భారతదేశ పౌరుల చేతులకు సంకెళ్లు వేసి పంపించిన ప్రధాని మౌనంగా ఉండడానికి సిగ్గుచేటని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి క్షమించరానిదని, సొంత పౌరుల పట్ల ధైర్యం మరియు నిబద్ధన బహిర్గతం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య, ఏఐసీసీ సేవాదల్ కోఆర్డినేటర్ చోటా బాబా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, వారి పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా దానికి స్పందించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా దారుణం, బాధాకరం. ఇప్పటికీ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు పార్లమెంటు మొత్తాన్ని కూడా అట్టుడికిచ్చే విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు నోరు మెదపకపోవటం చాలా శోచనీయం. ఎందుకంటే భారతీయుల పట్ల అమెరికన్లు చేస్తున్నటువంటి దాడి, వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడికి అంటే బేడీలేసి ఒక నిరుద్యోగులుగా వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఒక దేశద్రోహులుగా పరిగణించి బ్రతుకు తెరువు కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించే విధానం కరెక్ట్గా లేదని, ఒకవేళ మీకు నచ్చని పద్ధతుల్లో ఎవరైనా అక్కడికి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆస్తులు అమ్మించి వాళ్ళ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి కొంతమంది మీడియేటర్ల ద్వారా మోసపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా మన దేశానికి పంపించాల్సినటువంటి పరిస్థితిలో పంపించకపోగా హింసకు గురి చేయటాన్ని భారతదేశం తరపున మనం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. అక్రమ వలసదారులు అనే పేరుతో నీచాతి నీచంగా సభ్య సమాజం తల వంచుకునే విధంగా వేడీలు వేసి విమానంలో కనీసం ఏసీ లేకుండా మన దేశానికి పంపిస్తూ ఉంటే ఈ దేశ ప్రధాని మరి ఈనాడు అత్యంత మిత్రులుగా భావించే ప్రపంచంలో అత్యంత మిత్రులు ఎవరంటే ట్రంప్ అండ్ మోడీ. ఇలాంటి మిత్ర బృందం మన దేశాలకు జరుగుతున్న అవమానకరమైన పరిస్థితులని ఖండించకపోగా వారిని మరి గౌరవంగా రావాల్సిందిగా చేయకపోగా ఈనాడు ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ట్రంప్ ఆహ్వానం మేరకు 12వ తారీఖు నేను అమెరికా వెళ్తున్నా అని చెప్తా ఉంటే భారతీయులు ఈరోజు తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా మోడీ గారు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అమెరికా పోవటం కాదు, అమెరికాలో ఉన్న భారతీయుల్ని మరి వలసవాదులని వారి ముద్ర వేసిన వారిని మరి గౌరవంగా తీసుకొచ్చి మన దేశంలో వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే గౌరవంగా ఉంటుంది తప్ప మీరు పోయి బాయి అని చెప్పేసి ఇద్దరు గౌరవించుకున్నంత మాత్రాన భారతీయులు హర్షించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.